ప్రైజ్ ద లార్డ్. ఐ హోప్ యూర్ ఆల్ గుడ్ బై గాడ్స్ గ్రేస్. ఈరోజు దేవుని వాక్యం మీతో పంచుకోవాలని ఆశపడుతున్నానండి. మాథ్యూ 6:31-33. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. యెహోవా ఈరే. యెహోవా ఈరే అనే మాటకు అర్థము యెహోవా చూచుకొనును. ఆదికాండము 22:14. అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అని పేరు పెట్టెను. అందుచేత యెహోవా పర్వతము మీద చూచుకొనును అని నేటి వరకు చెప్పబడును. అబ్రహాము యెహోవా ఈరే అని ఆ ప్లేస్కి ఆ పేరు ఎందుకు పెట్టాడు? ఇంతకీ ఆ ప్లేస్ ఏంటో మీకు తెలుసా? ఒకరోజు దేవుడు అబ్రహామును పిలిచి ఇలాగా అన్నారు. ఆదికాండం 12:1-2. యెహోవా, నీవు లేచి ఈ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నువ్వు ఆశీర్వాదముగా నుందువు అని దేవుడు అబ్రహాముకు వాగ్దానము ఇచ్చారు. దేవుడు అబ్రహామును దీవించి శోధించి చివరకు 100 సంవత్సరముల వయసులో ఇస్సాకును అనుగ్రహిస్తాడు. అంటే 100 సంవత్సరములు అబ్రహాము వయసులో దేవుడు ఇస్సాకును అనుగ్రహిస్తాడు. అనుగ్రహించి మళ్ళీ అకస్మాత్తుగా దేవుడు మరలా అబ్రహాంతో, నీకు అనుగ్రహించిన ఒక్క కుమారుని ఇస్సాకుని నాకు ఇవ్వు, నాకు బలి అర్పించు అని చెప్పి దేవుడు అబ్రహాంతో చెప్తాడు. ఆదికాండము 22:2. అప్పుడు ఆయన, నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పెను. ఇలాగా దేవుడు అబ్రహాంతో చెప్పినప్పుడు, దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు తానెక్కడికి వెళ్ళాలో, తానెక్కడికి వెళ్ళవలసి వస్తుందో అబ్రహాంకు తెలుసు. తెలిసినప్పటికీ యెహోవా చూచుకొనును అని అబ్రహాము నమ్మాడు. కాబట్టే దేవుడు తన సొంత దేశమును విడిచిపెట్టమన్నప్పుడు తన భవిష్యత్తును గురించి అబ్రహాము ఆలోచించకుండగా దేవుడు సమస్తమును చూచుకొనును అనే విశ్వాసంతో దేవుడు పిలిచినప్పుడు అబ్రహాము దేవుణ్ణి నమ్ముతాడు. అబ్రహామునకు 100 సంవత్సరములు నిండినప్పటికీ, సారా స్త్రీ ధర్మము నిలిచిపోయి వృద్ధాప్యంలో ఉన్నప్పటికీ దేవుడిచ్చిన వాగ్దానం ప్రకారం తనకు సంతానము కలుగునని అబ్రహాము నమ్ముతాడు. ఇలాగా అన్ని విషయంలో ఇంతవరకు దేవుడు చూచుకొనును అను విశ్వాసంతో అబ్రహాము ముందుకు సాగుతాడు. అలాగ అబ్రహాము సాగుతున్న సమయంలో దేవుడు, నీవు ప్రేమించిన ఇస్సాకును బలి అర్పించమని కోరుతారు. ఇది అబ్రహామునకు లోతైన విశ్వాస పరీక్ష. నా బిడ్డను నా చేతులారా దేవునికి బలిగా అర్పిస్తే వాడేమైపోవును అని దిగులు చెందలేదు అప్పుడు అబ్రహాము. కానీ అబ్రహాము ఒకే ఒక మాటని నమ్మాడు, విశ్వసించారు. యెహోవా చూచుకొనును అనే విశ్వాసంతో మోరియా దేశమునకు ప్రయాణం అయ్యారు. అబ్రహాము కొండ ఎక్కుచున్నప్పుడు బాలుడైన ఇస్సాకు అబ్రహాంతో, నా తండ్రి, కత్తి ఉన్నది, నిప్పు ఉన్నది, కట్టెలు ఉన్నవి, మరి బలి పశువు ఏది అని చెప్పి ఇస్సాకు అబ్రహాంను అడుగుతాడు. అని అడిగిన తర్వాత దేవుడు చూచుకొనును అని అబ్రహాము ఇస్సాకుకి జవాబు ఇస్తాడు. కొండ ఎక్కగానే అబ్రహాము కట్టెలను పేర్చి తన సొంత కుమారుని కాళ్ళు చేతులు కట్టి బలిపీఠము మీద పెట్టి కత్తి ఎత్తగా ఆ సమయంలో దేవుడి స్వరము వినపడుతుంది. అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు కనబడుతుంది. అబ్రహాము దానిని దేవునికి బలి ఇస్తాడు. ప్రభువులో ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా? ఆయన చెప్పువాడు, చేయ శక్తినిచ్చువాడు. అబ్రహామును బలి ఇవ్వమని ఆయనే కోరాడు. దేవుడే బలి పశువును కూడా అక్కడ సిద్ధపరిచాడు. ఇలాగే పాపము చేసిన మానవుడు బలి లేనిదే దేవుణ్ణి సంధించలేడు. కాబట్టి రక్తము చిందించకుండా పాప క్షమాపణ లేదు. కనుక దేవుడు తన సొంత కుమారుని ఈ లోకమునకు పంపించి మన పాపములకు ప్రాయశ్చిత్త బలిగా సిలువలో మరణించినట్లుగా యెహోవా చేశాను. ఆయనే మన పాపముల కొరకు బలిగా సిద్ధపరిచి ఉన్నాడు. ఆహా, ఎంత గొప్ప దేవుడో కదా! తండ్రి తన కుమారుణ్ణి నా పాపములను నుంచి మనలను రక్షించటానికి తన కుమారుణ్ణి బలిగా అర్పించారు. ఇప్పుడు అర్థమైందా అండి? అబ్రహాము యెహోవా ఈరే అని ఎందుకు అన్నాడో? అన్నీ ఆయనే చూసుకుంటూ
చూసుకుంటాడు అనే నమ్మకంతో, విశ్వాసంతో అబ్రహాము పర్వతమునకు వెళ్తాడు. అందుకే అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అని పేరు పెట్టెను. అందుచేత యెహోవా పర్వతము మీద చూచుకొనును అని నేటి వరకు చెప్పబడుతుంది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఆయన సెలవు లేకుండా ఏది జరగదు, సమస్తము ఆయన చూసుకుంటారు అనే విషయాన్ని మనం గ్రహించాలి. యేసుక్రీస్తు 3 రోజులుగా సువార్త చెప్తున్నప్పుడు అక్కడ ఉన్న ప్రజలు 5,000 మంది పురుషులకు మరియు స్త్రీలకు, పిల్లలకు ఆహారం పెట్టమని తన శిష్యులను కోరుతారు. అదే సమయంలో వారి యొద్దనున్న 5 రొట్లు 2 చేపలు ఆశీర్వదించి అందరికీ సమృద్ధిగా దేవుడే ఇస్తారు. మార్క్ 16:15 మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని దేవుడు మనకిక్కడ ఆజ్ఞాపించారు. అలాగే మాథ్యూ 28:20 ఆ వచనాన్ని కూడా మీరు గమనించినట్లయితే, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించితునో వాటన్నిటికీ గాయకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ఇదిగో యుగ సమాప్తి వరకు నేను మీకు తోడై ఉన్నానని దేవుడు మనకి సెలవిచ్చాడు. అనంటే సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టిని ప్రకటించిందని చెప్పింది దేవుడే. అలాగే యుగ సమాప్తి వరకు మీకు తోడుంటానని చెప్పింది కూడా దేవుడే. వెళ్ళమనేవాడు ఆయనే, వెంట వచ్చువాడు ఆయనే. అంటే మారు మనసు పొందమని ప్రభు చెప్పారు. అలాగే ఆ పాప క్షమాపణ కూడా ప్రభువే సిద్ధపరిచారు అనే విషయాన్ని ఇక్కడ మీరు గ్రహించాలి. మరి అయితే ఈరోజు వాక్యం వింటున్న మీరు దేవుని సొంత రక్షకునిగా అంగీకరించారా? అంగీకరిస్తే మరి ఎందుకండి ఇంకా భయము? ఎందుకు చింతిస్తున్నారు? దేవుడి మీద విశ్వాసం లేదా? దేవుడి మీద నమ్మకం లేదా? దేవుణ్ణి అంగీకరిస్తే, దేవుణ్ణి స్వీకరిస్తే, ఆయనకు ఇష్టానుసారంగా జీవిస్తే, ఆయనను నమ్మితే, ఆయనను విశ్వసిస్తే మరి రేపటి గురించి భయపడాల్సిన అవసరం ఏముంది? సమస్తము ఆయన చేతికి అప్పగిస్తే ఆయనే చూసుకుంటారు కదా. ఎస్, యెహోవా ఈరే, యెహోవా చూసుకుంటారు అనే విశ్వాసంతో, నమ్మకంతో ఈరోజు ముందుకు సాగాలి. అబ్రహాము ఎంత వేదన గుండగా వెళ్ళినా యెహోవా ఈరే అనే నమ్మకంతో ఉన్నాడు. అలాగే ఈరోజు మనం కూడా ఈ విశ్వాసం కలిగి ఉండాలని దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా మీతో మాట్లాడుతున్నారు అనే విషయాన్ని గ్రహించండి. ఈరోజు మీరు ఎలాంటి శోధనలో ఉన్నా, ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నా, ఎలాంటి సమస్యల గుండగా మీరు వెళ్తున్నా, ఎలాంటి నిందలు, అవమానాలు మిమ్మల్ని వెంటాడుతున్నా, పరిస్థితి ఏదైనా సరే ఈ ఒక్క మాట ధైర్యంతో పలకండి, యెహోవా ఈరే, యెహోవా చూచుకొనును. ఈరోజు ఆ దేవుడు మనకు తోడుగా ఉండగా, ఈరోజు ఆ దేవుడు మనల్ని నడిపిస్తుండగా, మన ప్రభువు మన సకల అవసరతలు తీర్చగలవాడే ఉండగా మనం ఇంకను కొరతలోను, లేమిలోను ఉండవలసిన అవసరం ఏంటండి? లేదు కదా. దేవుడు తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అనుగ్రహించిన వాడు, ఆయనతో పాటు సమస్తము మనకెందుకు అనుగ్రహింపడు అనే విషయాన్ని ఒకసారి ఆలోచించండి. రోమన్స్ 8:32 తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుతీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తము మనకెందుకు అనుగ్రహింపడు? అవునండి, ఆయన తప్పక అనుగ్రహించను. కాబట్టి తప్పకుండా మీ కొరతలను ఆయన తీరుస్తాడు, ప్రతిదీ సమకూరుస్తాడు. కాబట్టి అన్యజనుల వలె ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని చింతించకండి. ఆయన రాజ్యమును, నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. అవును, మనం చేయాల్సింది మొదటిగా ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెతకాలి. అప్పుడు ఇవన్నీ మనకు అనుగ్రహింపబడతాయి. కాబట్టి ఈ రోజు నుంచైనా రేపు ఏంటి, రేపటి దినం గురించి చింతించకుండగా విశ్వాసంతో యెహోవా ఈరే, యెహోవా చూచుకొనును అని విశ్వాసంతో ముందుకు సాగండి. దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడ పరలోకమున్న మా తండ్రి, ఈరోజు వాక్యం వింటున్న మీ బిడ్డల్లో ఎవరైతే ఏము తిందుమో, ఏము ధరించుకుందుమో అని రేపటి గురించి చింతిస్తూ, కృంగిపోతూ, నలిగిపోతూ ఉన్నారు, ఇప్పుడే మీ బిడ్డల హృదయంలో ఉన్న చింతను తీసివేసి ధైర్యంతో, విశ్వాసంతో నింపమని, మొదట మీ రాజ్యాన్ని, నీతిని వెతికే బిడ్డలుగా మమ్మల్ని ఉంచమని, హృదయంలో ఉన్న అవిశ్వాసాన్ని తీసివేసి భయాన్ని తొలగించి యెహోవా ఈరే, సమస్తమును నీవు చూచుకుంటావు అనే గొప్ప విశ్వాసంతో ముందుకు సాగే కృప వాక్యం విని ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డకు మీరే దయచేయమని, జీవితంలో ఎదుర్కొనే ప్రతి ఒక్క సమస్యపై గొప్ప విజయాన్ని మీరే మాకు అనుగ్రహించమని, బహుగా దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసు నామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. సమస్త మహిమ ప్రభువైన యేసుక్రీస్తునకే కలుగును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.